ఇది ఇది చాలా ఇంపార్టెంట్ వార్త రాసుకొచ్చింది తెలంగాణ. పింఛన్ ఎప్పుడు వస్తుంది? గతంలో ఈ పాటిగా పడిపోయేవి. కొత్త ప్రభుత్వం వచ్చాక మొదలు కాని పింఛన్ పంపిణీ ఆగమవుతున్న వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు. చేయుతకు పనికొచ్చే డబ్బును ఆలస్యం చేస్తున్న సర్కార్. మందు గోళీలు కొనుక్కునేందుకు చేతిలో పైసలు లేకపోయాయి. రాగానే 4,000 వేలిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి 2 వేస్తారా 4 వేస్తారా ఏదో ఒకటి త్వరగా వేస్తే చాలనుకుంటున్నారు పింఛన్దారులు. అంటే ఊర్లల్లో పింఛన్దారులు ఉంటారు. పింఛన్దారులు ఏమంటారు అంటే, అయ్యా ఎప్పుడు వేస్తారు అంటే కేసీఆర్ గవర్నమెంట్ చొక్కంగా 1 తారీఖు వేసినని చెప్పం. అది జెన్యున్. వానికి ఇష్టం వచ్చినప్పుడు ఆ సెక్రటరీ రావాలి. అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్నా కానీ ఆయన సంతకం పెట్టి ఆయన ఇవ్వాలి. వేరే బీసీ ఎస్సీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళు వచ్చి వేలుముద్ర పెడితేనే పైసలు ఇస్తామని ఆరుబాబు ఒకటి నడుస్తూ ఉండే ఏడా మన కేసీఆర్ గవర్నమెంట్లో. కానీ నెలలో ఎప్పుడో ఒకసారి అయితే వేస్తూ ఉండే 20 నుంచి 30 తారీఖులకు. మళ్ళీ అంతకుముందుగా గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి జీతాలు ఇవ్వకపోతుండే, వీళ్ళు టైంకి అయితే ఇవ్వకపోతుండే కానీ ఇస్తుండే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు 2,000 ఇస్తుందా 4,000 ఇస్తుందా? ఒక డైలమా. ఇప్పుడు ఒకవేళ 2,000 ఇస్తే 2,000కి సమాధానం ఏం చెప్తుంది? 4,000 ఇస్తే ఎప్పుడు ఇస్తుంది? చెప్పాలి కదా దీని మీద సమాధానం. దీని గురించి వికలాంగులు కావచ్చు, వితంతువులు కావచ్చు, ఒంటరి మహిళలు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముసలి ఏజ్కి వచ్చినాక కొడుకులు పట్టించుకునే స్థితి. ఒక వార్త చదివిన విన్నారు కదా తెలంగాణ ప్రజలారా. చెత్తనా కొడుకు రోడ్డు మీద వదిలేసి మండుటెండలో అసలు వాళ్ళకు పింఛన్ చాలా ఇంపార్టెంట్ కదా. ఆ పింఛన్ పైసలతోటి వాళ్ళు గోళీలో తిండికి గుడ్డ తెచ్చుకోనికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడు వేస్తాం? కేసీఆర్ అంటే ఎప్పుడోసారి వేస్తుండే, నెలలో 2 నెలలకోసారి వేసిన వాళ్ళకి ఆశ్చర్యపోతుండే. కానీ వచ్చిన నెలనే మరి ఈ నెల డిసెంబర్ జనవరి కలిపి వేస్తావా లేకపోతే ఎట్లా వేస్తావు? నవంబర్ డిసెంబర్ కలిపి వేస్తావా? జనవరి డిసెంబర్ కలిపి వేస్తావా? ఎప్పుడు వేయబోతా ఉన్నావు? 2,000 ఇస్తావా 4,000 ఇస్తావా అని క్వశ్చన్. ఇక్కడ ఒక మహిళను అడిగారంట, పింఛన్ వచ్చిందా అని ఓ అమ్మని అడిగితే ఇంకా రాలేదు బిడ్డ అంది. పోయిన సర్కారులో ఎప్పుడు వేసేటోళ్ళని అడిగితే ఈ పార్టీకి చేతికి అందేవని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు వస్తాయనుకుంటున్నావా అంటే ఏమో బిడ్డ రైతు బంధు కూడా రాలే కదా అంటూ నిట్టూర్చింది. ఇట్లుంది పల్లెల్లో పరిస్థితి. ఇటు పెన్షన్లు రాక అటు రైతు బంధు పడక జనం కోసపడుతున్నారు. రేవంత్ సర్కార్ ఏమో దరఖాస్తులు తీసుకునే పనిలో పడింది. ఉన్న వాటిని ఇవ్వకుండా ఈ గ్యారెంటీలో గోల ఏంది రన్నాయినా అనుకుని తలలు పట్టుకుంటున్నారు. జనాల్లో ఊళ్ళల్లో పిల్లగాళ్ళ మాటలతో మార్పు కావాలంటూ కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు ఇప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఏర్పడిందని వాపోతూ ఉన్నారు. అప్పుడు టైంకు డబ్బులు పడేటివని ఇప్పుడు ఎవరు చెప్పినా ఇది తప్పు, చాలా తప్పు. ఇది అప్పుడు టైంకు డబ్బులు పడేటివి అనేది తప్పు. కానీ ఇస్తుండే అని చెప్పేది కరెక్టే. కానీ అప్పుడు టైంకు పడుతుండే 1 తారీఖు కాగానే 12 కాగానే టింగ్ అని పడుతుండే, తప్పు ఇది. అధికారంలోకి వస్తే 2,000కు 4,000 ఇస్తామని అంటూ పెద్ద మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఇక పైసలు ఇవ్వకపోవడాన్ని ఏమనాలని ప్రశ్నిస్తాను. జనం నెత్తిన కుర్చీ టోపీ పెట్టారని మండిపడతాను. కానీ నిజానికి కూడా కేసీఆర్ ఇస్తుండే, కానీ ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తూ ఉండే. ఒక అప్లికేషన్ 100 ప్రశ్నలు, గందరగోళంగా 5 గ్యారెంటీల అప్లికేషన్లు, గ్యారెంటీకు గజిబిజి, జనం పర్షాన్, రైతు బంధు పెన్షన్లకు మళ్ళీ దరఖాస్తులు, రేషన్ కార్డు ఉంటేనే గ్యారెంటీలు అన్న సీఎం. రేషన్ కార్డు ఉంటే గ్యారెంటీలు అన్నది తప్పు. రేషన్ కార్డు లేకున్నా కూడా 6 గ్యారెంటీలను అప్లై చేసుకోవచ్చు అని చెప్పిండు. కానీ ఇక్కడ మరి ఎప్పుడు తెల్ల రేషన్ కార్డులు ఇస్తారు కొత్త వాళ్ళకి అనేది దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తామని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఉద్యమకారులకు అమర కుటుంబాలకు ఎఫ్ఐఆర్ నంబర్ అడగడంపై విమర్శలు. ఇది తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ కోసం పోరాడిన వాళ్లకు గత ప్రభుత్వం నెత్తిన టోపీ పెట్టింది, ఈ ప్రభుత్వం కూడా నెత్తిన టోపీ పెట్టిందబ్బా. ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్లు అడుగుడు, ఏ స్టేషన్లు వేసిరని అడుగుడు. అంటే తెలంగాణ ఉద్యమం కోసం ముందుగా తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి అమరులైనటువంటి అమరవీరులు ఉన్నారు కదా, వాళ్ళ డాటా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ తానే ఉందా? గత ప్రభుత్వం తానైతే లేదు. 600, 500, 300 అని చేతులు దొరుకుతున్నారు. 1,300 మంది అమరవీరుల కుటుంబాలకు సంబంధించి మీ దగ్గర డీటెయిల్స్ ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి, మేము పరామర్శించే ఆస్కారం ఇవ్వండి. వాళ్ళ కుటుంబాలను అమ్మా నీ కొడుకు నీ బిడ్డ వల్లనే తెలంగాణ వచ్చిందని వాళ్ళకు పదాభివందనం చేసుకునే
అవకాశం మాకు ఇవ్వండి, దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇవ్వండి. ఎందుకంటే మీ తాను లీస్ట్ ఉండాలి కదా అమరవీరుల కుటుంబాలు. రైట్, ఇవి ఈరోజు ఉన్నటువంటి మార్నింగ్ వార్తలు. ఒకవైపు రైతు బంధు ఇచ్చినామని వాళ్ళు చెప్తా ఉంటే ఇంకా రాలేదని వాళ్ళు అంటున్నారు, పెన్షన్లు ఎప్పుడని అంటున్నారు, ఇక కేసీఆర్ కుటుంబం మీద విచారణ అంటున్నారు, అదేవిధంగా మేడిగడ్డ మీద విచారణ అంటున్నారు. గజిబిజిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉన్నాయి. కానీ నిరుద్యోగులకు విద్యార్థులకు మరోసారి గ్రూప్ 2 వాయిదాతో మరోసారి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్.